భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా నమ్మకమైనటువంటి వారుగా ఒకరికి ఒకరు ఉంటే వారి యొక్క వివాహం భూమి మీద ఘనముగా ఉంటుంది. ఈరోజు ఈ నమ్మకత్వం విషయంలో కూడా భార్యాభర్తలు ఉండలేకపోతా ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఏమని ప్రోత్సహిస్తా ఉన్నాడు అని అంటే, దేవునికి నమ్మకంగా మనము కొనసాగాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. 12వ వచనంలో చూస్తే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమియు చేయదు. అంటే ఏంటి? కీడు చేస్తుంది అంటే అర్థం ఏంటి? అపనమ్మకంగా ఏం చేస్తుంది? అపనమ్మకంగా భర్త విషయంలో జీవిస్తుంది. భర్త తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనము మనుషులం కదా, మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన అలా చేశాడు కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తా. ఆయన అలా అన్నాడు కదా, ఆయన నన్ను పట్టించుకోడు, నాకు చూడడు, నాకేం చెయ్యడు, మరి నేను ఎలా ఉండాలి, నా అవసరాలు ఎలా తీరాలి, నేను కూడా ఏం చేయాలి, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా. కాదు, మనము అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడం కోసము దేవుడు మీ ఇద్దరిని జతపరచలేదు. దేవుని యొక్క ఫ్రేమ్లోకి మనము రావాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి ఏమొస్తాయంట? దీవెనలు మెండుగా కలుగును. బలా నమ్మకమైన మంచి దాసుడా కదా. ఒక పని దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ పని విషయంలో మనం ఎలా ఉండాలి? అపనమ్మకంగా ఉండాలా? నమ్మకమైనటువంటి వారంగా మనము ఉండాలి. ఆ నమ్మకత్వం అనేటువంటిది భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి విషయంలో నమ్మకంగా, ప్రతి విషయంలో ఎలాంటి అపనమ్మకం అనేది లేకుండా. అందుకే భార్య అంటే వివాహమైన దగ్గర నుండి అక్కడి నుండి ఆమె తాను బ్రతుకు దినములన్నీ ఎంతకాలం ఉంటుంది మనకు? ఒకవేళ ఉంటే మన జీవితము మహా ఉంటే ఒక 80 years బ్రతుకుతామేమో, 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో. ఈ 80 సంవత్సరాలలో మన యొక్క దాంపత్య జీవితము ఉన్నంతకాలం ఇద్దరు ఎవరి పని వారు నమ్మకంగా కొనసాగించాలి. ఆయన చేయలేదని ఆయనకి వ్యతిరేకంగా మనము తిరగకూడదు, మారకూడదు. ఎవరికి వారమే ఆయన ఉన్నంత కాలము కదా. తర్వాత ఆయన పోయినాక కొంతమంది రిలాక్స్ అవుదాం అనుకుంటారు, భర్తలు కానీ భార్యలు కానీ. రిలాక్సేషన్ ఉందా? లేదు. మరలా ఎవరున్నారు? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త. ఈ భార్య స్థానం అనేది ఎవరి నుండి పోదు. భర్త స్థానం అనేది దేవుడిది అక్కడే ఉంటుంది. భార్య స్థానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే భార్యగా తాను చేయవలసినటువంటి పనులన్నీ కూడా దేవుడు ఏదైతే నిర్ణయించాడో. ఏంటి అసలు భార్య స్థానం చెప్పండి? భార్య చేయవలసిన పని ఏంటి? ఐడియా ఉందా ఏమన్నా? పొద్దున్నే లేచి వంట చేయడం, కిచెన్లోకి వెళ్ళి లైటర్ పట్టుకొని స్టవ్ వెలిగించడం, టీ పెట్టడం, ఇదా భార్య పని? ఏంటి భార్య పని చెప్పండి? భార్యలన్నా చెప్పండి, అట్లీస్ట్ అందరు చెప్పకపోయినా. భర్తకు లోబడి ఉండడమే భార్య పని, అంతే. విధేయత చూపించడమే తన పని, ఇంకా అంతకు మించిన పని ఏదీ లేదు. విధేయత చూపించడం, ఆ విధేయత చూపించడంలోనే అంతా కూడా వస్తుంది మనకి. అన్ని పనులు వస్తాయి, అన్ని విషయాలు. కానీ అంటే సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేస్తే ఆడవాళ్ళ పనులు పొద్దున్న లేవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇవన్నీ చెప్తారు. కానీ వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, భర్తకి పొద్దున్న లేచిన దగ్గర నుండి లోబడేటువంటిది చాలా కష్టమైన పని. అదేం పెద్ద ఏమంటారు సులభమైన పని కాదు. మన వల్ల కాని పని, కానీ వల్ల అయ్యిద్ది మనం తలుచుకుంటే. మన వల్ల అయిన పని, మనల్ని చెయ్యమని మన మీద బాధ్యతగా దేవుడు పెట్టినటువంటి పని. అందుకనే వివాహం కాని వారికి వివాహం గురించి మాట్లాడితే భార్యల గురించి, భర్తల గురించి చెప్తున్నారులే, మాకు సంబంధం లేదు, మాకు ఇప్పుడే ఎందుకు ఆ విషయము అని అనుకుంటారేమో. కానీ సంఘంలో మీరున్నారుగా, సంఘంలో మీరున్నప్పుడు మీ భర్త అయినటువంటి మీ సృష్టికర్తకి మీరేం చేయాలి? లోబడటము నేర్చుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి చదువుతారా? అటువలే స్త్రీలారా, మీరు తీసి చదివే లోపల నేను చెప్పేస్తా. ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే పెళ్ళి అయినాక లోబడమని చెప్తే కొంచెం కష్టమే. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? పెళ్ళికి ముందు నుంచే వీళ్ళకి లోబడటం తెలుసు. ఎలాగా? సంఘంలో వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి. సంఘంలో
భార్యగా ప్రవర్తించటం ఎలాగో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో యవనస్తులుగా ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకుంటే అప్పుడు కొత్తగా ఏమి లోబడమనేటువంటి మాట చెప్పరు. ఆ మాటకి కష్టం కూడా ఉండదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ దేవునికి లోబడటం ఎలాగో వారికి తెలుసుంది కాబట్టి, దేవునికి ఆల్రెడీ లోబడుతున్నారు కాబట్టి దేవుడిచ్చినటువంటి భర్తకు కూడా లోబడటం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుంది. అది కాబట్టి నాకు పెళ్లి కాలేదు కదా, నాకు సంబంధం లేదని అనుకోవడానికి, ఎస్కేప్ అయిపోవడానికి యూత్కి అవకాశమే లేదు. అలాగే భర్తలు కూడా, అంటే కాబోయే భర్తలు యూత్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అనుకోవచ్చు నాకు అవసరం లేదని. మీరేం చేయాలంటే దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు అలా ప్రేమించటము, ఆ విధంగా క్షమించడము, దేవుడికి ఉండేటువంటి ఆ గుణగణాలు భరించే మనసు అనేది ఇప్పుడు నేర్చుకోకపోతే వివాహం అయిన తర్వాత వచ్చే వ్యక్తి, ఆ ఆడపిల్ల ఎలా ఉంటుందో తెలియదు. భార్యగా ఆమెని భరించాలంటే ఏం కావాలి? ముందు నుంచే భరించడం అనేటువంటిది నేర్చుకున్నటువంటి వారుగా పెళ్లి కాని యవనస్తులైన పురుషులు ఉండాలి. కాబట్టి ఈ విధంగా మరి ఎక్కడ మనము ఎస్కేప్ అవడానికి లేదు. మన నమ్మకత్వాన్ని మనము శారీరకంగా మనకుండేటువంటి మన వివాహ బంధంలో ఇరువురు కూడా వారికి ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవునికి కూడా నమ్మకమైనటువంటి వారుగా. అందుకనే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే, ఆమె నమ్మకంగా బ్రతకకపోతే నమ్మకంగా ఆ నమ్మకము ఉంటుందా భర్త మీద? నా భార్య అలాంటిది కాదని చెప్పగలడా? ఎందుకంటే అపనమ్మకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే భార్యలమైనటువంటి వారిని డబ్బుల విషయాల్లో, ఇంకా ఎక్కడెక్కడ అపనమ్మకత్వం చూపిస్తాం చెప్పండి? మనీ విషయంలో, మాటల విషయంలో కదా. ఎవరికన్నా ఏమన్నా చేయమని చెప్తే ఇచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి సగం వ్యయం చేసి, అలా కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం, ఇంట్లో పిల్లల విషయంలో ఇట్లా మరి మనము చెప్పినటువంటి విధంగా నమ్మకంగా నా భర్త చూస్తాడు, ఫస్ట్ నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు మొట్టమొదటి నేను నా దేవునికి మొట్టమొదటి కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆ తర్వాత శారీరకంగా నా భర్త కూడా నా విషయంలో నేను లెక్క చెప్పాలి, జవాబుదారీతనము నాకుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఇంకా అపనమ్మకం అనేటువంటిది మనలో చోటు చేసుకోదు. ప్రతి విషయంలో కూడా ఒంటరిగా ఎక్కడనున్నా కానీ, మన చుట్టూ కూడా అన్నీ అనుకూలంగా ఉన్నా కానీ, మనకు లేనివి మన చుట్టూ ఉన్నా కానీ, అవి తీసుకోవాలని అనిపించినా కానీ ఏం గుర్తొస్తుంది? ఎవరు లేరులే కొంచెం తీసేసి ఒళ్ళో వేసుకుందాం అనిపిస్తుందా? అది నమ్మకమా చెప్పండి? ఆలోచన చేయండి. సంఘం విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. భార్యలుగా మనందరం కూడా సంఘంగా దేవుని యొక్క భార్యమై ఉన్నాము. సంఘం విషయంలో కూడా అపనమ్మకత్వం అనేది చాలాసార్లు మనము ప్రదర్శిస్తూ ఉంటాము. అపనమ్మకంగా ఉండడము చూడండి. మనం సంఘంలో జరిగే కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటన్నిటిలో కొన్ని రూల్స్ మాట్లాడుతూ ఉంటాం మనం కదా. రూల్స్ మాట్లాడడం వచ్చా అందరికీ? సో రూల్స్ ఏంటి చెప్పండి? రూల్స్ మాట్లాడదాం. సంఘం వాళ్ళ సంఘంలోకి తీసుకొస్తారు. ఈ సంఘం గురించి మాట్లాడడానికి ఏ సంఘం తెస్తారు? పక్కనుండే సంఘాన్ని తెస్తారు. వాళ్ళ సంఘంలో అయితే అలా చేస్తారు, ఇలా చేస్తారు. మన సంఘంలో అలా లేదు. మన సంఘంలో ఏముందో అది చేస్తామా? దానికి లోబడతామా? అక్కడ నమ్మకం ఉంటామా? నేను చేయవలసిన పని, నా పని నేను చేయాలి. దేవుని యొక్క భార్యగా దేవుని కొరకు నేనేం చేయాలి? నా పని నమ్మకంగా కొనసాగించాలి. ఎప్పుడు ఈ మాటే గుర్తుపెట్టుకోవాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎంత నమ్మకంగా ఉంటే అంతగా దీవెన అనేది దేవుడు మనకి ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అనిపించుకునే దానికోసము పని చేయాలి. కానీ దేవుడు వచ్చి ఎప్పుడు ఇస్తాడులే మనకు అవార్డులు రివార్డులు, ఇప్పటికి చూసుకుందాం, ఇప్పటికిప్పుడు నేను అనుకున్నది నాకు జరిగిందా లేదా, ఇప్పటికిప్పుడు నేను అనుకున్నట్టుగా చేశానా లేదా, నేను సాటిస్ఫై అయ్యానా లేదా కదా. అలా కాదండి. ఆ విధంగా ఉంటే నమ్మకత్వం అనేటువంటిది పనిచేయదు, అక్కడ జరగదు. అసలు నమ్మకంగా ఉండలేము. చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ భయము, అదే కదా యెహోవా యందలి భయము ఏంటంట?
బహుధైర్యము పుట్టిస్తుంది, జ్ఞానమునకు తెలివికి మూలము కదా. ఆ విధంగా ఆ తెలివి జ్ఞానము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. సో భార్యాభర్తలు ఇద్దరు భూమి మీద ఏం చేయాలి? ఒకరికి ఒకరు నమ్మకమైనటువంటి వారుగా జీవించాలి.